వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారని, మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎరగని నాగన్న గౌడ్. రెడ్డి గారు మాజీ సైనికుడు, దేశ సరిహద్దుల్లో పోరాడిన ఒక మహోన్నత వ్యక్తిపై మరి తన యొక్క వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడానికి బీజేఎల్పీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే తను ఒక లీడర్ కావడం కోసం ఒక పెద్ద నాయకుడిని టార్గెట్ గా చేసి ఆరోపణలు చేసి నాయకుడుగా నేను చలామణి కావాలని అవివేకంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేస్తున్నాడు. వాటిని ఖండిస్తున్నాం హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత మహోన్నత విలువలు కలిగిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఓటమి ఎరుగని నాయకుడు. మరి ఎక్కడ కూడా అవినీతి మచ్చలేదు. 6.5 ఏళ్లు పీసీసీ అధ్యక్షుడిగా, మరి అనేక సంవత్సరాలు ఒక ఎంపీగా, ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా ఈ యొక్క హుజూర్ నగర్ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో రాష్ట్రంలోనే ముందంజలో ఉంచిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తి మీద మరి యూ ట్యాక్స్ అని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు చేరవేస్తున్నారని, పైగా గవర్నమెంట్ అఫీషియల్స్ ను కూడా అతను దాంట్లో ఇంక్లూడ్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి పైన ఈ రోజే దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడున్న మా అందరూ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఎలాంటి ఒక నిజమైనటువంటి ఆరోపణలు చేయకుండా ఈ యొక్క నిందారోపణలు చేయడం అనేది అవివేకం. మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి ఆ నాయకత్వం పేరు రావడం కోసమే గాని వేరే ఏం లేదు అది. మరి ఇలాంటి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేద ప్రజల కోసం సన్న బియ్యాలు, మరి పేదలు ఎక్కువ దుడ్డు బియ్యం తినరని మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా చేసిన సూచనను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకుని మరి సన్న బియ్యానికి కూడా 500 రూపాయలు ఒక ఇవ్వటాన్ని ఈ యొక్క బీజేపీ నేతలు జీర్ణించుకోలేక నిందారోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాలైన అధికారంలో ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి ఒక అత్యుత్తమ విలువలు గల వ్యక్తి నాయకుని మీద ఆరోపణలు చేస్తేనే మాకు పబ్బం గడుస్తుందనే ఒక ఆలోచనతోని బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ఇవి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంటున్న ఆరోపణలు కాదు. ఈ యొక్క హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 లక్షల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిండు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇది మా అందరు కాంగ్రెస్ కార్యకర్తలకి, యొక్క హుజూర్ నగర్ ప్రజలకు అవమానకరంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి ఒక ఆరోపణలు వెంటనే క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని డిమాండ్ చేస్తూ ఈ రోజు పోలీస్ స్టేషన్ లో హుజూర్ నగర్ ఎస్ఐ గారికి తన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది.